అయిందా? బాగుందా వ్యవసాయం? మరి ఏం చేసినట్టు బీజేపీ పార్టీ? మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇది కాదా బీజేపీకి తెలిసిన రాజకీయం? ఏం చేసింది బీజేపీ పార్టీ? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి వాళ్ళకు ఓట్లేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అట కదా, అవునా? మరి అలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకు ఎందుకు ఓట్లేయాలో ఆలోచన చేయండి. ఇంకోవైపు వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు అయింది కదా గెలిపించి. ఏం చేశారన్నా? ఒక్క రకంగానైనా మేలు చేశారా? కనీసం పత్తికి రేట్ వస్తుందా? స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తానన్నారే, టెక్స్టైల్ పార్క్ పెడతామన్నారే, ఔటర్ రింగ్ రోడ్ అన్నారే. ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే, బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే. ఒక్కడైనా ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి. 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి. 5 సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు. 5 సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ 5 సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, రాజుల్లాగా బతికారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు. అదిగో సిద్ధం అనుకుంటూ. ఏమన్నా సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మళ్ళీ 11 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే, మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా? మద్యపాన నిషేధం అన్నారే, మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? సిద్ధమా? మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం, మేము కూడా సిద్ధం. మిమ్మల్ని గద్దె దించడానికి మేము సిద్ధం, మిమ్మల్ని గద్దె దించడానికి ప్రజలందరూ సిద్ధం. ఏమన్నా సిద్ధమా? వైసీపీ అధికారంలోంచి దిగిపోవాలి సిద్ధమా? ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే పత్తికి ఎంత రేటు పలకాలి? కనీసం మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్కు సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇదా రాజశేఖర రెడ్డి గారి వారసులు చేసేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి